రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా 10-11 జిల్లాల్లోనే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఏకంగా 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డయ్యాయి. 40కి పైగా మండలాల్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మునగాల, పంబి, నేరెళ్లలో 46.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. మంథనిలో 46.7 డిగ్రీలు, కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీలు, హాజీపూర్లో 46.6 డిగ్రీలు, ముత్తారంలో 46.5 డిగ్రీలు, మామిళ్లగూడెంలో 60.5 డిగ్రీలు, మట్టంపల్లిలో 46.5 డిగ్రీలు, ఇబ్రహీంపేటలో 46.5 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. 11 జిల్లాల్లో 45 నుంచి 45.9 మధ్య, 4 జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు టెంపరేచర్లు ఇదే స్థాయిలో ఉంటాయని వీక్లీ బులెటిన్లో ఐఎండీ హెచ్చరించింది. కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.5 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లా కొమ్ములవంచలో 46.4 డిగ్రీలు, నారాయణపేట జిల్లా ఉత్కూర్లో 46.4 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో 46.3 డిగ్రీలు, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 46.3 డిగ్రీలు, ములుగు జిల్లా ముల్లూరులో 46.2 డిగ్రీలు, జనగామ జిల్లా జాఫర్గఢ్లో 46.1 డిగ్రీలు, వనపర్తి జిల్లా కేతేపల్లిలో 46.1, హన్మకొండ జిల్లా కాజీపేటలో 46 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 46 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో 46 డిగ్రీలు, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 46 డిగ్రీలు నమోదయ్యాయి. నిర్మల్లో 45.8 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 45.7 డిగ్రీలు, నిజామాబాద్లో 45.7 డిగ్రీలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 45.7 డిగ్రీలు, కుమరం భీమ్స్ ఆసిఫాబాద్లో 45.5 డిగ్రీలు, యాదాద్రి భువనగిరిలో 45.5 డిగ్రీలు, సిద్దిపేటలో 45.5 డిగ్రీలు, కామారెడ్డిలో 45.4 డిగ్రీలు, వికారాబాద్లో 45.4 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 45.3 డిగ్రీలు, రంగారెడ్డిలో 45.2 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.